హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో ఎవరైనా ఏదైనా వ్యాఖ్యలు చేసినా కానీ చిన్న చిన్న మాటలకే ఆ నాయకులంతా కూడా మమ్మల్ని ఇంత పెద్ద మాట అన్నారని చెప్పి ఆ మినిట్స్లకి వెళ్ళి ఆ క్లిప్ తీసేయాలని చెప్పి పెద్ద రాదాంతం చేస్తారు. మరి నిన్న అసెంబ్లీలో ఒక సంఘటన జరిగింది. మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంకి చెందిన తెలుగు బిడ్డలందరూ కూడా ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి. ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి ఈ వీడియోని షేర్ చేయండి. నిన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుకుంటూ సీతక్క గురించి ఒక మాట అన్నారు. మేమేది మాట్లాడినా కూడా మీకు అర్థం అయితలేదు, మీకు హిందీ రాదు, మీకు ఇంగ్లీష్ రాదని చెప్పి ఒక మాట అనడం జరిగింది. నేను మీకు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా చూపిస్తా. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుగు ఇంపార్టెంట్, ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు ఆ భాష ఇంపార్టెంట్, ఆ భాష ముఖ్యం. ఇప్పుడు మనం పక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అక్కడ ఒక గొడవ నడుస్తుంది, వాళ్ళ భాషకు సంబంధించి ఒక గొడవ నడుస్తుంది. ఇన్ని రోజులు ఏమనుకున్నాం, అక్కడ కూడా ఇంకో లాంగ్వేజ్ ఉంటే దేశంలో వచ్చిన ప్రజలందరికీ కూడా కొంచెం ఈజీ యాక్సెస్ కానీ ఎవరితోనైనా కమ్యూనికేషన్ అవ్వడానికైనా ఈజీ యాక్సెస్ ఉంటాయని చెప్పి హిందీ కూడా మాట్లాడాలని చెప్పి అనుకున్నాం. ఇన్ని రోజులేమో మనం మన పక్క రాష్ట్రాలను తిట్టుకున్నాం, అక్కడ వాళ్ళ భాషకే ప్రాధాన్యత ఇస్తున్నారని. మన దాకా వచ్చే వరకు మనకు తెలుస్తలే. తెలంగాణలో ఉన్న ఎవరైనా కూడా ఎక్కువ మెజారిటీ మనం చూసుకున్నట్లయితే ఎవరైనా కూడా తెలుగే మాట్లాడతారు. ఎంత బిజినెస్ మ్యాన్స్ అయినా ఎవరైనా కూడా ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా కూడా తెలుగు మాట్లాడడమే జరుగుతుంది. మనం అక్బరుద్దీన్ ఓవైసీ గారిని చూసుకున్నట్లయితే ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి, వీళ్ళందరితో మీరు మంచిగానే ఉన్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి తెలుగు భాషను ఎందుకు మీరు కించపరుస్తున్నారు? తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఉర్దూ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలని రూల్ ఏం లేదు. తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలుగుకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అర్థమైతే అనుకుంటున్నారా? ఇప్పుడు నిరసనలు చేయాలి, తెలుగు బిడ్డలందరూ కూడా బయటికి రావాలి. సీతక్క కంట హిందీ ఇంగ్లీష్ రాదంట, సీతక్క అంట ఉర్దూ ఇంగ్లీష్ నేర్చుకోవాలంట. మరి మీరేం చేస్తారు? మీరు మా తెలంగాణ రాష్ట్రంలో తెలుగు బిడ్డల మధ్యలో ఉన్నప్పుడు మీరు తెలుగు నేర్చుకోవాలి. అసెంబ్లీలో ఉన్న నాయకులందరికీ కూడా ఇంగ్లీష్ ఉర్దూ హిందీ నేర్చుకొని రారు ఎవరు కూడా, అందరూ తెలుగులోనే మాట్లాడతారు. తెలంగాణలో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు వాళ్ళందరికీ ఈ తెలుగే అర్థమైతే తప్ప ఇంగ్లీష్ ఉర్దూ హిందీ ఇదేం అర్థం కాదు. మీ వర్డ్స్ ఏదైతే ఉందో మీరు సీతక్కకు క్షమాపణ చెప్పాలి. అట్లనే నిన్న అసెంబ్లీలో జరిగిన ఆ సంఘటన ఏదైతే ఉందో అదంతా కూడా మినిట్స్లోకి వెళ్ళి తీసేయాలి. నిన్న అక్కడ ఉన్న నాయకులందరూ ఏం చేసిండండి అసలు నాకు అర్థం కాదు. కానీ చిన్న చిన్న మాటలు మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు ఈ మాట ఎట్లా అంటారని చెప్పి స్పీకర్కి చెప్పి మీరు మినిట్స్లోకి వెళ్ళి తీసేసుకుంటారు కదా. మరి ఇక్కడ మన తెలంగాణ బిడ్డని, తెలంగాణ భాషను కించపరిచి మాట్లాడడం జరిగింది అక్బరుద్దీన్ ఓవైసీ గారు. ఇంతగానం జరిగినా కూడా మేము మీకు కూడా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నాము. ఎవరు కూడా అసలు కాంగ్రెస్ కి కానివ్వండి, బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ పార్టీల గురించి ఏం మాట్లాడుకోవట్లేదు కదా. అక్కడ మన తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచి మాట్లాడడం జరిగినప్పుడు దానిపైన వాయిస్ రేజ్ చేయాలి ఎవరైనా కూడా. ఇప్పుడు ధర్నాలు ఇవన్నీ నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. సీతక్కని ఎట్లా అంటారు మీరు ఆ మాట? ఒక ఆదివాసీ బిడ్డ ఎమ్మెల్యేని పట్టుకొని ఇప్పుడు ఇవాళ నేటి రాత్రి అయితే దీనిపైన కంపల్సరీగా ఫైట్ చేసేది 100%. అక్బరుద్దీన్ ఓవైసీ గారు క్షమాపణ చెప్పే వరకు అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీనిపైన ఇవాళ నేటి రాత్రిలో ఎక్స్క్లూజివ్ స్టోరీ కూడా రాబోతుంది. అసలు సీతక్క ఎవరు? ప్రజల కోసం తను పార్టీ మనిషి కాదు, పార్టీలకు అతీతంగా ఉన్న మనిషి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో చూసుకున్నప్పుడు కూడా కేసీఆర్ గారు వేరే సీతక్క వేరే పార్టీలో ఉన్నా కూడా తను పార్టీ మనిషి కాదు, పార్టీలకు అతీతంగా ఉన్న నాయకురాలు. తన ప్రజల కోసం చాలా సేవ చేసిందని చెప్పి తన జిల్లాకి కూడా ఏదైనా ఫండ్స్ కానివ్వండి, ఏదైనా పనులు ఉంటే కూడా వెంటనే చేయడం జరిగింది. అలాంటి నాయకురాలని పట్టుకొని మీరు అసెంబ్లీలో అంత కించపరిచే మాటలు మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు. వెంటనే మీ వర్డ్స్ మీరు బ్యాక్ తీసుకోవాలి. తీసుకునేంత వరకు, మీరు క్షమాపణ చెప్పేంత వరకు ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కూడా బయటికి వస్తారు, దీనిపైన వాయిస్ రేజ్ చేస్తారు. సీతక్క ఆదివాసీ ప్రతినిధి, పేదల పెన్నిధి. రజాకార్ వారసులకు సీతక్క లాంటి త్యాగశీలిని ప్రశ్నించే హక్కు అసలే లేదు. మీ పార్టీ ఏంది, మీ పార్టీ పురోగతులు ఏందో మీరు తెలుసుకోండి ఫస్ట్. రజాకార్ల గురించి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఆ రజాకార్లే, మరి మీరు తెలంగాణకి కూడా వ్యతిరేకి కదా, అందుకే మీరు తెలుగు నేర్చుకుంటలేరా? ఈడెవ్వరు మీకోసం హిందీ ఇంగ్లీష్ ఎవరు నేర్చుకోరు. మీరు తెలుగు నేర్చుకోండి ఫస్ట్. తెలంగాణ ప్రజలకు తెలుగే అర్థమవుతుంది, ఇంకా వేరే భాషలు ఏం అర్థం కాదు. మీరు ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ ఏందండి? చంద్రయాన్ గుట్ట దగ్గరనే కదా. మీరు అందరు ముస్లింలే వేసిండ్రా? హిందువులు ఎవరు వేయలేదా? తెలుగు మాట్లాడేటోళ్ళు ఎవరు ఓట్లు వేయలేదా మీకు? ఎట్లా మాట్లాడతారు అసలు మాటలు? ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క తెలుగు బిడ్డలకు ప్రతి ఒక్క రెస్పాండ్ కావండి, ఈ వీడియోని షేర్ చేయండి. అక్బరుద్దీన్ ఓవైసీ గారు క్షమాపణ చెప్పేదాకా అసలు తగ్గేదే లేదు ఎవరు కూడా. అక్బరుద్దీన్ తెలంగాణ వ్యతిరేకి,
సీతక్క గురించి మాట్లాడే అర్హత అక్బరుద్దీన్ కి అసలుకే లేదు. సీతక్క మీద నోరు పారేసుకోవడం అక్బర్ కుసంస్కారం. తెలంగాణ మాతృభాష తెలుగు. తెలుగు రాకపోవడానికి అక్బర్ సిగ్గుపడాలి. ఎవ్వరి సిగ్గుపడేది లేదు. అక్బరుద్దీన్ మీరు సిగ్గుపడాలి ఫస్ట్, మీకు తెలుగు వస్తలేదని. ఇక అసలు నాకు అర్థం కాదు, ముస్లింలు ఎవరు తెలుగు మాట్లాడరా? నేను గర్వంగా చెప్పుకుంటా, మా ఫ్రెండ్స్, నాకు కూడా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నది ముస్లింల, వాళ్ళు అస్సలైన తెలంగాణ భాష మాట్లాడతారు తెలుగులో. వాళ్ళు మాట్లాడితే కూడా అరే ఒక్క రకమైన ఇట్లా పూనగాలు వస్తాయి నిజంగా. మనం సోషల్ వీడియోస్ చూస్తలేమా? ముస్లిమ్స్ కూడా ఎంత మంచిగా మాట్లాడతారు, ముస్లిమ్స్ మిత్రులు కూడా తెలుగు చాలా బాగా మాట్లాడతారు. ఇంకా వాళ్ళే అరే మామా ఎట్లున్నారా అని చెప్పి. మరి మీకెందుకు ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీకు తెలుగు వస్తలేదో, మీకు తెలుగు ఎందుకు అర్థం అవుతలేదో, మరి మీరు కూడా కావాలనే చేస్తుండ్రా ఏందనేది అర్థమవుతలేదు. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి దీని గురించి. అక్బర్ కు తెలుగు రాకపోవడానికి సిగ్గుచేటు. సీతక్క లా చదివిన ఆదివాసి బిడ్డ. సీతక్క పిహెచ్డి చేసిన మహిళ విద్యావంతురాలు. తెలంగాణ సమాజం కోసం తపన పడిన నాయకురాలు. వీళ్ళందరూ తెలంగాణ కోసం పోరాడినరు. మీరేం చేసిండ్రు? ఇది చెప్పనక్కర్లేదు, హైడ్రాలో ఆల్రెడీ చూసుకున్నాం మీరు ఏం చేసిండ్రు. తెలంగాణకు వ్యతిరేకి ఉన్నది మీరే కదా. తెలంగాణను అసలు రానివ్వమని చెప్పిండ్రు కదా. రాయలసీమ కావాలంటే ఉమ్మడి రాష్ట్రం మాకు అట్లనే కావాలని అన్నారు. ప్రజా జీవితంలోకి వచ్చి 3 సార్లు ఎమ్మెల్యే అయిన ప్రజాప్రతినిధి సీతక్క. సీతక్క ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రి. సీతక్కకు ఉర్దూ రావాల్సిన అవసరమే లేదు. ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలన్న రూల్ ఏమీ లేదు, అసలు అవసరం లేదండి. అసలు నిజంగా చెప్పాలంటే స్కూల్స్ లో కూడా ఏడైనా తెలుగు మాట్లాడితే కూడా టీచర్స్ వాళ్ళందరూ కూడా తెలుగు ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ మాట్లాడు అని అంటారు. తెలుగు మాతృభాష, తెలుగు ఎందుకు మాట్లాడద్దు? ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ కావాలి. మొన్ననే కదా మనకు తెలుగు సభలైనాయి. రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఒక యాక్షన్ తీసుకోండి కంపల్సరీగా. స్కూల్స్ లో కూడా దీనిపైన ఒక ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. తెలుగు పైన తెలంగాణ గొప్పదనం ఏందో పిల్లలకు కూడా చెప్పాలి. లేకపోతే ఇట్లాంటి వాళ్ళ వల్ల, ఈ అక్బరుద్దీన్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వాళ్ళ వల్ల మన రాష్ట్రంలో మన భాషను మనం కించపరుచుకుంటున్నాం. తన మాతృభాషలు గోండు, కోయా భాషలు వచ్చు. సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు ప్రజలకు మాట్లాడుకునే తెలుగు వచ్చు. అక్బర్కు తెలుగు రాకపోవడం ఆయన దౌర్భాగ్యం. తెలంగాణలో ప్రజాప్రతినిధిగా ఉంటూ అక్బర్ తెలుగు నేర్చుకోకపోవడం తప్పు. సీతక్కకు ఉర్దూ ఇంగ్లీష్ రావాల్సిన అవసరం అసలే లేదు. అక్బర్ అహంకారం పూరిత వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ. నాకు తెలుగు రాదు, నేను నేర్చుకోనంటే అవసరం లేదు, మీరు రాకండి అసెంబ్లీ కూడా. మీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో అందరూ హిందీ వచ్చిన వాళ్ళే ఉన్నారా? మరి మీ భాష వాళ్ళకి ఎట్లా అర్థం కావాలి? రాదండి, ఎవరికి ఇంగ్లీష్ రాదు, ఉర్దూ రాదు, తెలుగే వస్తుంది. మరి మీరు చెప్పేది అర్థం కావాలి కదా. ఎందుకు అర్థం కాకపోతే నేను ఈ వాక్యాలు చెప్పలేని ఈజీగా కొట్టేసుకోవడానికి ఉన్నట్టు ఉన్నది మరి అర్థం. అదే ఇప్పుడు నేను హిందీలో చెప్పింది అనుకో, తెలుగు వీళ్ళకి హిందీ ఎవరికి అర్థం కాదు కదా. నేను పోయి ఏది చెప్పినా కూడా జనాలు జర పిచ్చోళ్ళు కదా నమ్ముతారని చెప్పి అనుకుంటున్నారు. అందుకే మీరు తెలుగు మాట్లాడకుండా హిందీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టున్నారు. అంతేనా అక్బరుద్దీన్ గారు? చూడండి, నేను వీడియో చూపిస్తాను మీకు. అది all dignity, and I'm saying this, what is wrong, whether it is BRS, whether it is Congress, whenever it is wrong, I've spoken for the wrong. Madam is not understanding. I am saying the houses, अब मैं क्या करूं साहब, ना अंग्रेजी समझ रहे मैडम बराबर, ना उर्दू समझ रहे, अब मुझे तेलुगु नहीं आती, मैं माफी चाहता हूं. ఏం రాకు, అసెంబ్లీకి రాకు, మీకు అర్థం కాకపోతే రాకండి, అసెంబ్లీకి రాకండి. మీకు అర్థం కాకపోతే dignity, మీకు అర్థం కాకపోతే మీకు రాకపోతే రాకండి అసెంబ్లీకి. మీకోసం ఎవరు కూర్చోట్లే కదా. మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే వాక్యాలు ఎవరు కూడా వినడానికి రెడీగా లేరు. అసలు మీ స్పీచ్లు కూడా ఎవరు వినరు. వెంటనే అక్బరుద్దీన్ గారు సీతక్కకు క్షమాపణ చెప్పి అట్లనే అసెంబ్లీలో ఆ మినిట్స్ ఏవైతే రికార్డ్ అయినాయో అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. మళ్ళా వచ్చే అసెంబ్లీ అప్పుడు అక్బరుద్దీన్ గారు జర తెలుగు నేర్చుకొని రండి. మీరు ఇంకోసారి మీరు తెలుగు రాకుండా మాకు తెలుగు రాదు అని ఏడ చెప్పకండి. ఎందుకంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. పక్క రాష్ట్రాలని చూసుకోండి. నిజంగా మొన్నటిదాకా వాస్తవంగా చెప్తున్నా, మొన్నటిదాకా తిట్టుకున్నాం నిజంగా. ఎందుకంటే పక్క రాష్ట్ర తమిళనాడుకు పోయినప్పుడు ఆడ బోర్డ్స్ వస్తుంది, ఇంగ్లీష్లో ఉండవు, తెలుగులో ఉండవు. అర్థం కాదు వాస్తవంగా చెప్పాలంటే. హిందీలో కూడా ఉండదు, ఇంగ్లీష్లో ఉంటుందేమో బెంగళూరులో ఆడిడ పోతే. వాళ్ళ భాషను నిజంగా వాళ్ళు ఎంత ప్రేమిస్తారు చూడండి. ఇప్పుడు ఇంతగానం జరిగినాక మన తెలుగు బిడ్డలు అందరూ రెస్పాండ్ కావాలి కదా. అవుతున్నారు, ఇప్పుడు వెలుగులోకి వస్తుంది కదా. అందరు ఆదివాసీ బిడ్డలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ధర్నాలు చేయడం జరుగుతుంది. అక్బరుద్దీన్ ఓవైసీ గారు క్షమాపణ చెప్పాలని చెప్పడం కూడా జరుగుతుంది. ఎవరు కూడా దీన్ని అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరు రెస్పాండ్ కాండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని
మన ప్రతి ఒక్క తెలుగు బిడ్డలకు షేర్ చేయండి, అస్సలు ఊకునేదే లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు మీకున్న ఎడ్యుకేషన్ సంస్థలలో కూడా ఇదే చెప్తున్నట్టున్నారు, హిందీ మెయిన్ ఇంగ్లీష్ మెయిన్ అని చెప్పి చెప్తున్నట్టున్నారు. మెయిన్ ఎప్పుడు మీకు జాబులు వచ్చినప్పుడు మాట్లాడడానికి బాగుంటుంది, వాళ్ళతోని కమ్యూనికేషన్కి బాగుంటుంది. కానీ మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నప్పుడు తెలుగుకి ఆ గౌరవం ఇవ్వాలి. ఇవాళ అర్థం అయిపోతుంది మీరు ఎంతగానం పెట్టుకున్నారు మీ మనసులో. ఎందుకంటే రజాకార ఫ్యామిలీ కదా, రజాకారులు తెలంగాణకు ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే మీరు నేర్చుకుంటలేరు కావచ్చు. అరే మీరు అనుకున్నది ఏది కూడా ఇక్కడ అయితలేదు కదా, తెలంగాణ వద్దనుకున్నారు, తెలంగాణ వచ్చింది. మీ వాళ్ళు ఉండాలనుకున్నారు, మీ వాళ్ళు ఎవరు లేరీడా. అందుకే మీరు కూడా అట్లాంటప్పుడు నేను ఎందుకు నేర్చుకోవాలి, నా మాతృభాష. మీ మాతృభాష అయినంత మాత్రాన తెలుగు, మీ మాతృభాష ఎక్కడైతే గౌరవం ఇస్తున్నారో ఆడికి పోండి. తెలంగాణలో తెలుగు ప్రజలు ఏదైతే మాట్లాడతారో అదే మాకు కావాలి, మాకు ఇతర భాషలు వద్దు, జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసమే కావాలి. మొన్నటిదాకా అదే అంటున్నా, పక్క రాష్ట్రాలను చూసి తిట్టుకున్నాం, ఇప్పుడు వాళ్ళే నిజంగా మంచోళ్ళని అనిపిస్తుంది, వాళ్ళ భాషకు అంత విలువిస్తున్నారు. ఎక్కడి దాకైనా కూడా ఫైట్ చేస్తామని చెప్పి కొట్లాడుతున్నారు వాళ్ళు. మన దాంట్లో రావాలి అది. ఇప్పుడు మనకు సందర్భం వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ కావాలి. ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యి అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకొని అక్బరుద్దీన్ గారు క్షమాపణ చెప్పేదాకా ఎవరు కూడా వదిలిపెట్టద్దు. క్షమాపణ చెప్పినాక ఒకటే కోరుతున్నా, వచ్చే అసెంబ్లీకి మళ్ళా అక్బరుద్దీన్ గారు ప్లీజ్ మీరు తెలుగు నేర్చుకొని అసెంబ్లీకి రండి. మాకు ఇంగ్లీషును హిందీ అర్థం కాదు, తెలంగాణ ప్రజలకు ఎవరికి కూడా హిందీ ఇంగ్లీష్ అర్థం కాదు. మీరు మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏమైనా చెప్పాలనుకున్నా అక్కడ మీ ముస్లింలే లేరు, హిందువులు ఉన్నారు, తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా మేలు ఎరగాలి, మీరు ఏం మాట్లాడుతున్నో తెలవాలి అంటే తెలుగు నేర్చుకోండి ప్లీజ్. నేను గౌరవంగా చెప్తున్నా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిమ్స్లో, వాళ్ళు మంచిగా మాట్లాడతారు, నాకన్నా మంచిగా మాట్లాడతారు తెలుగు, అచ్చమైన తెలంగాణ భాష మాట్లాడతారు. నాకే చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. మమ్మల్ని కాకుండా వాళ్ళని చూసానా నేర్చుకోండి. మీ ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసానా మీరు తెలుగు నేర్చుకోండి, ఏం పర్లేదు, తొందరగానే వచ్చేస్తుంది. బుక్స్ కూడా ఉన్నాయి, బుక్స్ కావాలంటే చెప్పండి, మేమే ప్రొవైడ్ చేస్తాం మీకు. లేదా వాళ్ళని పండితులను పంపాలంటే చెప్పండి, పండితులను కూడా పంపిస్తాం, మంచిగా నేర్పిస్తారు తెలుగు. మీరు అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. వీడికి వచ్చి సగం హిందీ సగం ఇంగ్లీష్ మాట్లాడుకుంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సభలో అందరూ తెలుగు మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక్కరే సగం భాష మాట్లాడకండి ప్లీజ్. ఇది ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాం మా తెలుగు బిడ్డల నుంచి వెళ్ళి. మీరు మాట్లాడే మాటలు మాకు అస్సలు అర్థమవుతలేదండి, మాకు నిజంగా ఇంగ్లీష్ రాదు, మాకు హిందీ రాదు. మీ ఒక్కరి కోసం ఇప్పుడు అందరు నేర్చుకోలేరు కదా, మా అందరి కోసం మీరే తెలుగు నేర్చుకొని అసెంబ్లీకి రండి. ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ కాండి ఈ వీడియోకి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఇంకోసారి ఎవరైనా మన తెలుగుని కించపరిచి మాట్లాడాలంటే గజ వనకాలి. మన రాష్ట్రంలో ఉన్నప్పుడు మన రాష్ట్రాన్ని కాపాడుకోవడం, మన భాషను కాపాడుకోవడం మన హక్కు అండి అది. అక్బరుద్దీన్ గారు మీరు క్షమాపణ చెప్పేదాకా అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అట్లనే అసెంబ్లీలో రికార్డ్స్ అయిన మినిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అల్లకెళ్ళి వెంటనే తీసేయాలని చెప్పి నేటి రాత్రి తరపున అట్లనే తెలుగు బిడ్డల తరపు నుంచి కూడా కోరడం జరుగుతుంది.